Hello my dear friends, this is your Sunny and welcome to my Study Smart for Success channel. Friends, ఈ రోజు మనం మన IBPS క్లర్క్ అండ్ PO ప్రిపరేషన్ లోని పార్ట్ 12 వీడియో చూద్దాం ఫ్రెండ్స్. మీకు ఆల్రెడీ చెప్పాను పార్ట్ 11 వీడియోలోని సిలాక్స్ లోని ఎయిదర్ ఆర్ కేస్ మొత్తం మీకు కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే పాసిబిలిటీ కేస్. ఎందుకంటే మనం పార్ట్ 1 వీడియోలో జస్ట్ బేసిక్స్ చూసాము అండ్ అలాగే పాసిబిలిటీస్ ఎలాగ వస్తాయని చూసాము, అవునా కదా? పార్ట్ 1 వీడియోలో ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే పార్ట్ 2 వీడియోలోని మనం డెఫినెట్ కేస్ చూసాం. పార్ట్ 2 వీడియోలో ఏం చూసాం? డెఫినెట్ కేస్ చూసాం, అవునా? పార్ట్ 3 వీడియోలో డెఫినెట్ క్వశ్చన్స్ చూసాం. పార్ట్ 4 వీడియోలో పార్ట్ 11 వీడియోలో మనం ఎయిదర్ ఆర్ కేస్, అవునా? ఎయిదర్ ఆర్ కేస్ చూసాం. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం అంటే పాసిబిలిటీ చూద్దాం. ఎందుకంటే చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట, పాసిబిలిటీలో ఎలా చేయాలి, ఏం చేయకూడదు అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, అన్నింటికన్నా ముందు ఏంటంటే మీరు భయం పోగొడతాను అనమాట. ఈ పాసిబిలిటీ ఈ వీడియో చూసిన తర్వాత పాసిబిలిటీ ఎంత ఈజీగా ఉంటుందా అని మీరు అర్థమయ్యేలా చేసుకుంటారు. సో ఫ్రెండ్స్, బీ ట్యూన్. అందరూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ అవ్వకుండా చూడండి, ఎందుకంటే ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎవరెవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు, నాట్ ఓన్లీ బ్యాంకే కాదు, ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, అందరూ చూడండి. అండ్ ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో అందరికీ నేను రిఫర్ చేసేది ఏంటంటే మన textbook.com. మీకు లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. textbook.com. ఇందులో మీకు 299 రూపాయలకే, అర్థందా? 299 రూపాయలకే మీకు ఒక 1 year వరకు పాస్ ఇస్తాడనమాట. ఎన్ని 6500 టెస్టులు, అంటే ఇంక్లూడింగ్ మీకు ఆర్ఆర్బీ ప్రిపేర్ అవుతున్నా, అంటే రైల్వేస్ ప్రిపేర్ అయినా, ఎస్ఎస్సి ప్రిపేర్ అయినా, దేనికి ప్రిపేర్ అయినా సరే ఇది ఉపయోగపడుతుంది, చాలా మంచిది. ఓకే, ఈ రోజే లాస్ట్ డేట్ అంటున్నారు. సో బేసికల్గా ఇది మామూలుగా 4000 నుంచి 5000 ఉంటుంది 1 year పాస్. బట్ బెటర్ రేట్ అంటే మీరు 299 రూపాయలకి ఆఫర్లో ఉన్నప్పుడే తీసుకుంటే మీకు చాలా ఇంపార్టెంట్, మీకు చాలా ఇది ఉంటుంది. ఎందుకంటే రోజుకి ₹1 కూడా కాదు. సో ఫ్రెండ్స్, అందరూ ఈ అవకాశాన్ని వినియోగపరచుకోండి. మనం ఈరోజు టాపిక్ వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, పాసిబిలిటీస్. మీకు ఆల్వేస్ చెప్పాను, ఫస్ట్ ప్రొసీజర్ ఏంటి అది ఒక్కసారి చెప్తాను. దానివల్ల మీకు ఏంటంటే ఒక అవగాహన వస్తుంది. అసలు మనం సిలాక్స్ చేస్తే అసలు ప్రొసీజర్ ఏంటి చెప్పండి. ప్రొసీజర్ ఏంటి? మనకి ఫస్ట్ మనం స్టేట్మెంట్ చూస్తాం, అవునా? స్టేట్మెంట్ చదువుతాం. స్టేట్మెంట్ని తర్వాత వెన్ డయాగ్రామ్ వేస్తాం, అవునా? వెన్ డయాగ్రామ్ వేస్తాం. స్టేట్మెంట్ని తర్వాత వెన్ డయాగ్రామ్ వేస్తాం. స్టేట్మెంట్ వెన్ డయాగ్రామ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి? మనం కంక్లూజన్ చదవాలి, అవునా కదా? కంక్లూజన్ చదవాలి. మీకు ఇది ఆల్రెడీ మన పార్ట్ 1 వీడియోలో, పార్ట్ 2 వీడియోలో చెప్పాను ఫ్రెండ్స్. బట్ ఇది మళ్ళీ రిపిటేషన్ చేస్తుంటే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళకి ఉపయోగపడుతుందని. మన ప్రొసీజర్ అనమాట ఇది. అసలు సిలాక్స్ని యాక్చువల్గా చేయడానికి 100% కరెక్ట్ వేలో చేయడానికి ఇది ఒక ప్రొసీజర్ అనమాట. ఫస్ట్ ఏం చేస్తాం? స్టేట్మెంట్ చదివి దాని వెన్ డయాగ్రామ్ వేస్తాం. వెన్ డయాగ్రామ్ చదివి వేసిన తర్వాత మనం కంక్లూజన్ చూస్తాం. ఆ కంక్లూజన్ 2 టైప్స్ ఉంటాయి, అవునా? 2 కేటగిరీస్. ఒకటి డెఫినెట్ ఉంటుంది, రెండోది పాసిబిలిటీ ఉంటుంది, అవునా? పాసిబిలిటీ ఉంటుంది. సో డెఫినెట్ ఆల్రెడీ మనం పార్ట్ 3, పార్ట్ 4 వీడియోలో చేస్తాం. సో ఇప్పుడు మనం దీన్ని డిస్కస్ చేయం, డెఫినెట్ ఎలా చేయాలనేది. సో పాసిబిలిటీ అయితే 2 కేటగిరీలు ఉంటాయి. పాసిబిలిటీ కూడా 2 కేటగిరీలు ఉంటాయి అనమాట. మీకు ఏంటి ఫ్రెండ్స్? పాసిబిలిటీ ఇక్కడ రాద్దాం దీన్నే. పాసిబిలిటీలోని 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి రిలేషన్షిప్ ఉంటే, ఒకటి రిలేషన్షిప్ ఎస్, రిలేషన్ నో. అంటే ఏంటి? ఇప్పుడు సమ్ ఆల్ ఏఆర్బి అని ఇచ్చాడు కదా, సమ్ ఏఆర్బి నాట్ పాసిబుల్ అని ఇచ్చాడు, అది రిలేషన్షిప్ ఉందా? రిలేషన్షిప్ ఉంటే దాన్ని అకార్డింగ్ టు మీనింగ్ వెళ్తాం, అర్థందా? అకార్డింగ్ టు మీనింగ్ వెళ్తాం. ఇది మీకు అందరికీ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చేస్తున్నప్పుడు పూర్తి క్లారిఫై చేసేది, నో ప్రాబ్లం. ఏదైతే రిలేషన్షిప్ లేదో దాన్ని మనం ఎలాగైనా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. చెప్తున్నా దేనికైతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండిట్లకి రిలేషన్షిప్, ఇప్పుడు ఏ ఇక్కడ సమ్ ఏఆర్ బి, ఓకే, తర్వాత ఆల్ సమ్ సి బిఆర్ సి. సో ఇప్పుడు రెండిట్లకి ఏకి సికి, చూడండి, ఏకి సికి రిలేషన్షిప్ అనేది మనకు కన్ఫర్మ్ గా తెలియట్లేదు, అవునా కదా? ఎప్పుడైతే రిలేషన్షిప్ లేదో మనం ఏకి సికి మనం మతలో ఏమి సంబంధం లేదని వేసుకోవచ్చు. అలాగే సమ్ ఏఆర్బి పాసిబుల్, సమ్ ఏఆర్సి పాసిబుల్ వేసుకోవచ్చు. అలాగే ఆల్ ఏఆర్సి అని కూడా మనం వేసుకోవచ్చు. పాసిబిలిటీని చెప్తున్నా. పాసిబిలిటీ అంటే అన్ని విధాల పాసిబిలిటీ అవుతుంది. దేనికైతే రిలేషన్షిప్ లేదో, దేనికైతే రిలేషన్షిప్ ఉందో దాన్ని అకార్డింగ్ టు మీనింగ్ వెళ్తాం. సో ఫ్రెండ్స్, అర్థమైందా? ఈ చిన్న లాజిక్ మీకు తెలిస్తే మీకు పాసిబిలిటీ కేసు అయిపోద్ది. చెప్తున్నా ఫ్రెండ్స్, ఈ మొత్తం వీడియో సిర్ఫ్ ఈ 2 minutesలో మీకు అర్థమైపోయినట్టు, అంటే కంప్లీట్ అయిపోయినట్టే. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మీ పాసిబిలిటీ చేయాలంటే ఫస్ట్ ఆ రెండింటిలోని రిలేషన్షిప్ ఉందా, రిలేషన్షిప్ లేదా. రిలేషన్షిప్ ఉంటే అకార్డింగ్ టు మీనింగ్, అంటే దాంట్లో మీనింగ్లో ఏటి ఉన్నది అండ్ డయాగ్రామ్ లేట్ ఉంది. రిలేషన్షిప్ లేకపోతే మీరు ఏదైనా తీసుకోవచ్చు, అంటే నో ఏఆర్సీ అని తీసుకోవచ్చు, సమ్ ఏఆర్సీ అని తీసుకోవచ్చు, ఆల్ ఏఆర్సీ అని తీసుకోవచ్చు. సో 3 పాసిబిలిటీ కొడతాయి. ఎన్ని పాసిబిలిటీ అన్ని పాసిబిలిటీ మీరు తీసుకోవచ్చు, అర్థందా? రిలేషన్షిప్ లేకపోతే, రిలేషన్షిప్ ఉంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో అకార్డింగ్ టు మీనింగే వెళ్ళాలి. సో ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ లేదు కదా, క్లియర్ కదా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు మనం ఒక్క నిమిషమే, ఇప్పుడు మనం
స్టేట్మెంట్ కొన్ని స్టేట్మెంట్ తీసి కొన్ని పాసిబిలిటీ చూద్దాము. ఆ పాసిబిలిటీస్ అన్ని అంటే లైక్ ఎన్ని పాసిబిలిటీస్ దగ్గర 14 పాసిబిలిటీస్ చూసాము. 14 పాసిబిలిటీస్ ఒకే డయాగ్రామ్ లో మనం డిస్కస్ చేద్దాం. దీంతో మీ పాసిబిలిటీ అన్నది మొత్తం డౌట్ అనేది క్లియర్ అయిపోద్ది. సో ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఫస్ట్ ప్రొసీజర్ ఏంటి, స్టేట్మెంట్ చదవాలి. స్టేట్మెంట్ చదివిన తర్వాత దాని వెన్ డయాగ్రామ్ ఫస్ట్ ఏంటి, ఆల్ ఏఆర్ బి అంటాడు. అంటే మొత్తం ఏఆర్ పి అంట. అర్థందా? సారీ ఫ్రెండ్స్, 1 minute. దీన్ని మళ్ళీ మనం వేసుకుందాం కరెక్ట్గా. మొత్తం ఏఆర్బి అంట. ఒక్క నిమిషం. షిట్. మొత్తం ఏఆర్బి. ఓకే, అంటే మొత్తం ఏఆర్బి. అర్థందా? ఆల్ ఏఆర్బి అన్నాడు. తర్వాత సమ్ బిఆర్సి అన్నాడు. సో సమ్ బిఆర్సిని నేను వేసుకుంటాను ఇక్కడ, సమ్ బిఆర్సిని ఇలా వేసుకుంటా. సో సమ్ బిఆర్సి. ఓకే, నెక్స్ట్ ఏంటి, నో ఏ ఈజ్ డి అంటే ఏకి డికి సంబంధం లేదంట. సో నేను ఇలాగ వేసుకుంటా, నో ఏ ఈజ్ డి. ఓకేనా, ఏకి డికి సంబంధం లేదు. సమ్ డిఆర్ఈ అంటున్నాడు. సమ్ డిఆర్ఈ అంటే ఇక్కడ మనం వేసుకుందాం, సమ్ డిఆర్ఈ అంటే ఈకి డికి సమ్ సంబంధం ఉన్నది అంటే ఇలాగా. ఇది మనం వెన్ డయాగ్రామ్ వస్తుందా. నెక్స్ట్ ఏం చేయాలి, మనం కంక్లూజన్ చదవాలి. నెక్స్ట్ ప్రొసీజర్లో చూడండి, మీకు ఇప్పుడే ఇక్కడ రాశాను, అవునా కదా. చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ తర్వాత వెన్ డయాగ్రామ్, తర్వాత కంక్లూజన్ చదువుతాము. కంక్లూజన్ చదివితే డెఫినెట్ పాసిబిలిటీ అయితే 2 విధాలు. అర్థందా? సో ఫస్ట్ మనం కంక్లూజన్ చదువుతాం. చూడండి, ఫస్ట్ కంక్లూజన్ ఏంటి, ఆల్ డి క్యాన్ బి ఏ అంటున్నాడు, ఆల్ డి క్యాన్ బి ఈ అంటున్నాడు. సో పాసిబిలిటీ ఇదేంటి, మనకి ఎప్పుడైతే డెఫినెట్ గా చూడు ఆల్ డి ఈజ్ ఈ అన్నాడు అనుకోండి, అది డెఫినెట్ కేసు అవుతుంది. బట్ ఎప్పుడైతే మీకు ఆల్ డి కెన్ బి అన్నా, ఓకే, ఆల్ డి ఈజ్ పాసిబుల్ అన్నా, ఆల్ డి మే బి ఈ అన్నా, ఇవన్నీ పాసిబిలిటీ కేసు వస్తాయి. ఫ్రెండ్స్ ఏంటంటే వస్తాయి, మీరు పాసిబిలిటీ అని సరే కంక్లూజన్ ఎప్పుడు అనుకుంటారు, కెన్ అన్నా, మే అన్నా, పాసిబుల్ అన్నా పాసిబిలిటీ కేసులోకి వస్తుంది. అర్థమైంది ఫ్రెండ్స్? సో ఇప్పుడు దీని విధంగా మీరు కంక్లూజన్ చూస్తే ఏమవుతుంది, ఆల్ డి కెన్ బి ఈ అంటే దిస్ ఈజ్ ఏ పాసిబిలిటీ కేస్. అవునా, అంటే ఇది ఒక పాసిబిలిటీ కేసు. ఎప్పుడైతే పాసిబిలిటీ కేసు వస్తుందో ఫస్ట్ దాని రిలేషన్ చూడాలి. డికి ఈకి రిలేషన్ ఉన్నదా? ఎస్, రిలేషన్ ఉన్నది. డికి ఈకి చూడండి రిలేషన్ ఉన్నది. సో దీనికన్నా ముందు ఇంకోటి చూద్దాం. ఏంటంటే ఇప్పుడు చూడండి, మీకు డికి ఈకి ఈ అంటే సమ్ రిలేషన్ మీకు తెలుసు, బట్ ఈ పార్ట్కి అంతే కదా, ఈ అంటే ఈ పార్ట్కి మీకు రిలేషన్ తెలియదు. అంటే మీరు ఏమైనా పాసిబుల్ చేసుకోవచ్చు. అంటే ఏంటి, బేసికల్గా ఒక రెడ్ కలర్ పెడదాం, మనం కలరు రెడ్ పెడదాం ఇక్కడ. అంటే మీకు డిలో ఈ పార్ట్కి ఈలో ఈ పార్ట్కి సంబంధం లేదు. అంటే ఈ రెండిట్లో సంబంధం లేదంటే మీరు ఏమైనా పాసిబిలిటీ చేసుకోవచ్చు. అవునా కాదా? ఇప్పుడే చెప్పాను, ఒక రెండిట్ల మధ్యన ఏదైతే సంబంధం లేదో దానికి మనం నో పెట్టుకోవచ్చు, సమ్ పెట్టుకోవచ్చు, ఆల్ పెట్టుకోవచ్చు. అంటే బేసికల్ గా దీన్ని నేను ఇదే డయాగ్రామ్ నేను ఇక్కడ వేస్తున్నాను, ఆల్ డి కెన్ బి ఈ అని చెప్పేసి ఆల్ ఇలాగా వేసుకోవచ్చా? దీన్ని ఇక్కడ నేను ఇలాగా ఏకి ఇలా పెట్టుకుంటాను. సో ఎనీ ప్రాబ్లం, నో ప్రాబ్లం కదా చెప్తున్నా. ఎప్పుడైతే రెండింటికి సంబంధం లేదో ఆ రెండింటికి మనం అంటే ఈ పార్ట్కి మనకు సంబంధం లేదు, ఆ పార్ట్లోనే ఆల్ అన్నాడు. సో ఈ పార్ట్ ఆల్రెడీ ఉన్నది, డి సమ్ ఈ డి ఆల్రెడీ ఉంది. సో మిగతా పార్ట్ కూడా లాడ్ వేసుకుంటాను. అవునా కదా? సో సమ్ డి కెన్ బి ఏ అనేది రైట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ రైట్ అవుతుంది. ఫ్రెండ్స్ అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా చూడండి. రెండోది ఇక్కడ చూడండి, మళ్ళీ ఏకి ఏ బి కదా, ఇక్కడ సి కదా, ఇక్కడ ఏకి సికి సంబంధం లేదు. అవునా? ఏ ఎక్కడ ఉంది, సి ఎక్కడ ఉంది, రెండిట్లోని ఏ రిలేషను లేదు. అవునా? ఎప్పుడైతే ఏ రిలేషన్ లేదో దీన్ని నేను ఏమని వేసుకోవచ్చు, నో ఏ ఈ సి పాసిబుల్ అని వేసుకోవచ్చు. అలాగే సమ్ ఏ ఆర్ సి పాసిబుల్ అని వేసుకోవచ్చు. అలాగే ఆల్ ఏ ఆర్ సి అని పాసిబుల్ కూడా వేసుకోవచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? అంటే ఎలాంటి ప్రయోగం మీరు వేసుకోవచ్చు. కెన్ బి అంటే ఐ మీన్ పాసిబుల్ కి, నాట్ డెఫినెట్. అర్థమైందా? సో నెక్స్ట్ చూడండి, నో ఈ కెన్ బి డి అంటున్నాడు. ఇప్పుడు చూడండి, నో ఈ కెన్ బి డి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చూడండి, రెండిట్లో రిలేషన్ ఉన్నదా? ఎస్, రిలేషన్ ఉన్నది. చూడండి, సమ్ ఈ కెన్ బి డి అన్నాడు. అంటే బేసికల్ గా కొంత పాటు ఆల్రెడీ బి అంటే కొంత డి కొంత ఈ అని చెప్తున్నాడు. అలాంటప్పుడు నో ఈ కెన్ బి డి అనేది పాసిబుల్ కాదు. ఎందుకు కాదు? అకార్డింగ్ టు మీరు మనం ఏం చేస్తాం, పాసిబిలిటీ అయితే 2 కేటగిరీలు. ఒకటి రిలేషన్ ఉంటే ఎస్ అయితే, రిలేషన్ లేకపోతే. ఇది రిలేషన్ ఆల్రెడీ సగం ఉన్నది. సమ్ ఈ కెన్ బి డి, సమ్ ఈ ఆర్ బి ఈ అనేసి, సమ్ డి ఆర్ ఈ అనేసి రిలేషన్ ఉంది. ఎప్పుడైతే రిలేషన్ ఉందో దానికి నో పాసిబుల్ కాదు. ఎందుకు? ఆల్రెడీ సమ్ ఉన్నది, ఆల్రెడీ కొంత పార్ట్ ఉన్నప్పుడు నో అనే ఏది ఈ కాదని చెప్పడం కావద్దు కదా. సో ఇది మనకి ఏమవుతుంది, రాంగ్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ అర్థమైందా? అర్థం కాకపోతే ప్లీజ్ కమెంట్ చేయండి. లైవ్లో కాదు, లైవ్లో కమెంట్ చేయకండి, ఎందుకంటే నేను చూడలేను, నా మొబైల్నే నేను వెబ్ క్యామ్ కింద యూజ్ చేసుకుంటాను, అందుకని. సో మీరు కమెంట్ సెక్షన్లోని
కమెంట్ చేయండి, దానికి నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటి, పార్ట్ 3 ఏంటి చూడండి. సమ్ ఈ కెన్ బి సి అంటాడు. సమ్ ఈ కెన్ బి సి అంటాడు. సమ్ ఈ కెన్ బి సి అంటాడు. సికి ఈకి సంబంధం ఉన్నదా? లేదు. నో రిలేషన్. ఎప్పుడైతే నో రిలేషన్ వచ్చిందో మీకు ఏం చెప్పాను, ఏదైనా మీరు అప్లై చేసుకోవచ్చు. ఏది, నో ఈ కెన్ బి ఏ అనేది, సారీ మనకి ఈ కెన్ బి సి అన్నారు కదా, ఈ ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది. సో రెండిట్లోనే రిలేషన్షిప్ లేదు. సో నేను నో కెన్ బి పాసిబుల్, నో ఈఆర్సి పాసిబుల్ చేసుకోవచ్చు, సమ్ ఈఆర్బి పాసిబుల్ చేసుకోవచ్చు, అండ్ ఆల్ ఈఆర్సి పాసిబుల్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే చూడండి ఇక్కడ ఇదే డయాగ్రామ్ ని నేను ఇలా వేస్తాను. ఈ ఏకి దీనికి చూడండి, సమ్ డి కెన్ బి సి, ఈ అన్నాడు, ఏమన్నాడు, ఈ కెన్ బి సి అన్నాడు కదా, నేను ఈని ఇలాగ వేసుకుంటాను. ఓకే, డిని ఇలాగ వేసుకుంటాను, డి ఇక్కడ, ఈ ఇక్కడ వేసుకుంటాను. ఏకి డికి రెండింటికి సంబంధం లేదనుకుంటాను. ఎనీ రాంగ్ ఉన్నదా స్టేట్మెంట్లో, ఏమైనా తప్పు ఉన్నదా? లేదు కదా. ఇది పాసిబుల్ డయాగ్రామ్ కాబట్టి మనం వేసుకోవచ్చు. సో ఏమవుతుంది, సమ్ ఈ కెన్ బి సి అన్నది రైట్ అవుతుంది అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఎందుకు రైట్ అయింది, రెండిట్లో రిలేషన్షిప్ లేదు. ఎప్పుడైతే రిలేషన్షిప్ లేదో మీకు ఆలు పాసిబుల్ అవుతుంది, సమ్ము పాసిబుల్ అవుతుంది, నో కూడా పాసిబుల్ అవుతుంది. ఫ్రెండ్స్ అర్థమైంది కదా, కన్ఫ్యూజ్ అవ్వకండి. జస్ట్ రెండే పాయింట్ గుర్తుంచుకోండి. రెండిట్లోనే రిలేషన్షిప్ ఉందా, పాసిబిలిటీ అకార్డింగ్ టు మీనింగ్ వెళ్ళాలి, అకార్డింగ్ టు డయాగ్రామ్ వెళ్ళాలి. రెండిట్లోని రిలేషన్షిప్ లేదా, దెన్ యూ కెన్ టేక్ ఎనీ పాసిబుల్ లైక్ నో, సమ్, ఆల్. అర్థమైందా? సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూద్దామా. మనం ఒక పని చేద్దాం, మళ్ళీ కొద్దిగా అరేంజ్ చేద్దాం, ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఏదైతే ఇప్పుడు మనం ఏం చేసామో, ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే డయాగ్రామ్ క్లారిటీగా ఉంటే మీకు బాగా అర్థమవుతుంది, అంతే, మరి ఇంకేమి కాదు. ఓకేనా? సో ఇప్పుడు చూడండి నెక్స్ట్, సమ్ ఈ కెన్ బి ఏ అంటాడు. చూడండి, సమ్ ఈ కెన్ బి ఏ అంటాడు. ఈ ఎక్కడ ఉంది, ఈ ఇక్కడ ఉంది. ఏ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉన్నది. రెండిట్లో ఏమైనా రిలేషన్ ఉన్నదా? లేదు. ఇదే ఈని నేను ఇలాగ వేసుకోవచ్చు కదా, నాకు అక్కడ ఏమన్నాడు, సేమ్ ఓన్లీ సమ్ డిఆర్ఈ అన్నాడు. సో సమ్ డిఆర్ఈ ఇక్కడ పాసిబుల్ అవుతుంది, ఇక్కడ సమ్ ఈ కెన్ బి ఏ కూడా పాసిబుల్ అవుతుంది. అవునా? ఎప్పుడైతే రిలేషన్షిప్ లేదో, మళ్ళీ మీ పాయింట్కి వచ్చండి, ఎప్పుడైతే పాసిబిలిటీలో రిలేషన్షిప్, చూడండి పాసిబుల్, ఓకే, రెండు కేటగిరీలు, రిలేషన్ ఎస్, రిలేషన్ నో. ఎప్పుడైతే రిలేషన్ నో ఆల్సో పాసిబుల్, సమ్ ఆల్సో పాసిబుల్, ఆల్ ఆల్సో పాసిబుల్. అవునా? సో ఆడేమన్నాడు, సమ్ ఈ కెన్ బి ఏ అన్నాడు. సో సమ్ ఈ కెన్ బి ఏ శుభ్రంగా మీరు పాసిబుల్ చేసుకోవచ్చు. అవునా కదా ఫ్రెండ్స్? బట్ ఇక్కడ ఆల్ అన్నాడు అనుకోండి, ఏమవుతుంది చూడండి, ఆల్ ఏ అని వేస్తే అవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ సమ్ పార్ట్ ఈ డి అన్నది ఉన్నది. అర్థం? అకార్డింగ్ టు మీనింగ్ రిలేషన్షిప్ సమ్కి డికి ఉన్నది. సో దానివల్ల ఏంటంటే నాట్ పాసిబుల్ అని పెట్టాలి. అర్థందా? సో ఫ్రెండ్స్ అకార్డింగ్ టు దిస్ మీనింగ్ మీరు సమ్ అన్నాడు కాబట్టి సమ్ ఈ కెన్ బి ఏ అవుతుంది కాబట్టి మనం ఆప్షన్ రైట్ పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ అర్థమైంది కదా? సో నెక్స్ట్ చూడండి, నో ఏ కెన్ బి సి అంట. ఫ్రెండ్స్ ఒక పని చేద్దాం, మనం ఇక్కడ మళ్ళీ ఆ డయాగ్రామ్ వేసుకోవచ్చు. ఓకేనా? ఈ డయాగ్రామ్ని మళ్ళీ వేసుకోవచ్చు. అది ఏమన్నాడు, ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఆల్ ఏ ఆర్ బి. సో ఇక్కడ మనం ఆల్ ఏ ఆర్ బి వేద్దాం, ఆల్ ఏ ఆర్ బి, ఎందుకంటే పైన బాగా ఇదైపోయింది. సమ్ బిఆర్సి అంటాడు, అంటే సమ్ బిఆర్సి ఇక్కడ ఏంది, సమ్ బిఆర్సి. ఓకేనా? నెక్స్ట్ ఏంటి, నో ఏ ఈజ్ డి, అంటే ఏకి డికి సంబంధం లేదు. సో మనం ఏం చేద్దామంటే, ఏకి డికి సంబంధం లేదు, నో ఏ ఈజ్ డి, సరిపోయిందా? నెక్స్ట్ ఏంటి, సమ్ డిఆర్ఈ అంటున్నాడు. సో మనం ఇక్కడ ఈ ఇలా వేసుకుందాం, సమ్ డిఆర్ఈ. సో మనం ఎన్ డయాగ్రామ్ వస్తుందా, ఇప్పుడు మనం కలర్ మార్చుకుందాము. ఫ్రెండ్స్ ఏం లేదు, మనకి స్పేస్ తో అంటే ఇది అంటే అటు ఇటు మీకు కన్ఫ్యూజ్ అవుతుందని స్క్రోలింగ్ చేస్తే నేను మళ్ళీ కింద వేసాను అంతే. సో నెక్స్ట్ చూడండి, ఆల్ సి కెన్ బి డి అంటున్నాడు. ఆల్ సి కెన్ బి డి అని, సి ఎక్కడ ఉంది, సి ఎక్కడ ఉంది, డి ఎక్కడ ఉంది, డి ఎక్కడ ఉంది. చూడండి ఫ్రెండ్స్, సికి డికి ఏమైనా సంబంధం ఉన్నదా చెప్పండి ఫ్రెండ్స్. సికి డికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. మీకు ఇప్పుడే చెప్పా, పాసిబిలిటీ కేసు రెండు టైప్ కేటగిరీలు, ఒకటి రిలేషన్ ఎస్, రిలేషన్ నో. ఎప్పుడైతే రిలేషన్ వస్తుందో అకార్డింగ్ టు మీనింగ్ అండ్ డయాగ్రామ్. ఓకే, అకార్డింగ్ టు మీనింగ్ అండ్ డయాగ్రామ్. నో ఉన్నదంటే మీరు ఆల్ పాసిబిలిటీస్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఏది చూడండి, రిలేషన్షిప్ సికి లేదు, డికి లేదు. అడేమంటున్నాడు, ఆల్ సి కెన్ బి డి. సో నేను ఇదే సిని డైరెక్ట్ గా ఇక్కడ తీసుకొని చేస్తాను. అర్థమైందా? బిని కొద్దిగా పెద్ద చేసేస్తాను. అంటే బేసికల్ గా నేను ఇక్కడ ఏం చేస్తానంటే, ఇక్కడ డి వేస్తాను, సారీ ఇక్కడే డి వేస్తాను. ఆల్ సీ కెన్ బి డి అంటాడు కదా, ఇక్కడ ఇలాగ డి వేసుకుంటాను ఫ్రెండ్స్, ఇలాగ డి వేసుకుంటాను. ఎనీ ప్రాబ్లం చెప్పండి, ఈ రెండింటికి మధ్యలో లేదు. ఎనీ ప్రాబ్లం, నో ప్రాబ్లం నా. సో ఆల్ సీ కెన్ బి డి అనేది పాసిబుల్ అవుతుంది కదా. సో ఆప్షన్ సి, ఆల్ సీ కెన్ బి డి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇది మళ్ళీ అరేంజ్ చేసేద్దాము. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ ఏంటి, నో బి కెన్ సి అంటున్నాడు. నో బి కెన్ సి, కెన్ అంటే పాసిబుల్, నో బి కెన్ సి అంట. ఫ్రెండ్స్ ఆల్రెడీ సమ్ బిఆర్సి ఉంది.
చూడండి ఆల్రెడీ సమ్ బీఆర్సీ ఉంది, అకార్డింగ్ రిలేషన్ ఉన్నది ఇందులో, అవునా? ఇందులో రిలేషన్ లేకపోవడం లేదు. రిలేషన్ అనేది బి సమ్ అంటే కొన్ని బీలు సి అనే రిలేషన్ ఆల్రెడీ ఉంది. అప్పుడు మనం అకార్డింగ్ టు మీనింగ్ అండ్ అకార్డింగ్ టు డయాగ్రామ్ వెళ్ళాలి. సో సమ్ బీఆర్సీ అయినప్పుడు నో బీ కెన్ బి సి అనేది పాసిబుల్ కాదు. ఎస్, సో నువ్వు ఏం చేస్తారు, రాంగ్ పెట్టేసుకుంటారు. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా, సో నెక్స్ట్ కంక్లూజన్ చూద్దామా. సమ్ ఏ కెనాట్ బి ఏ అంటున్నాడు. చూడండి కొన్ని ఏలు బి అన్నది అవ్వదంట. చూడండి ఫ్రెండ్స్, కన్ఫర్మ్ గా ఎలా చెప్పగలరు? ఇది ఆల్ ఏఆర్బి ఆల్రెడీ అయిపోయింది. ఆల్ ఏఆర్బి అన్నది ఉన్నది. చూడండి ఆల్ ఏఆర్బి ఉంది. ఈ ఇంకా ఎప్పుడైతే ఆల్ ఏఆర్బి ఉన్నదో మీరు కొన్ని ఏలు అవ్వదని ఎలా చెప్పగలరు? కెనాట్ బి పాసిబుల్ అని ఎలా చెప్పగలరు? కాదు, అవ్వదు కదా, అవ్వదు కదా. రిలేషన్ ఉన్నది అండ్ అది కూడా పర్ఫెక్ట్ రిలేషన్ ఉంది. ఆల్ ఏ కెన్ బి, ఆల్ ఏఆర్బి అని రిలేషన్ ఉంది. అలాంటప్పుడు కొన్ని ఏలు బి కావు అని చెప్పి ఎలా చెప్పగలరు? చెప్పలేరు కదా. సో ఇది కూడా రాంగ్ అయిపోద్ది. సో నెక్స్ట్ చూడండి, ఆల్ డి కెన్ బి ఏ అంటున్నాడు. ఆల్ డి కెన్ బి అంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటుంది పాసిబిలిటీ రిలేషన్ ఉన్నది. ఎందుకంటే నో డి ఈజ్ ఏ అన్నది ఇక్కడ రిలేషన్ ఆల్రెడీ ఉన్నది. నో ఏ ఈజ్ అంటే ఏ అన్నది ఎప్పటికీ డి కాదు. అలాంటప్పుడు బి అంటున్నాడు కదా, ఇటు ఆల్ డి కెన్ బి బి అంటున్నాడు. సారీ ఫ్రెండ్స్, ఇది ఆల్ డి కెన్ బి బి అంటున్నాడు, ఏ అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి రిలేషన్ లేదు, బికి రిలేషన్ లేదు, డికి రిలేషన్ లేదు, అవునా? బికి రిలేషన్ లేదు, బికి డికి రెండిట్లకి రిలేషన్ లేదు. రిలేషన్ లేదంటే ఆల్ డి కెన్ బి అంటే ఇదే డయాగ్రామ్. నేను ఈ డిని నేను ఇక్కడ లాన్ వేసుకుంటా, ఏమైనా ప్రాబ్లం ఉన్నదా? డిని లాన్ వేసుకుంటాను, ఏమైనా ప్రాబ్లం ఉందా? నో ప్రాబ్లం కదా. సో ఇది ఆన్సర్ రైట్ అవుతుంది. ఆల్ డి కెన్ బి ఏ బి, ఆల్ డి కెన్ బి బి అనేది రైట్ అవుతుంది అన్నమాట. సేమ్ అలా ఆల్ బి కెన్ బి డి అంటున్నాడు. సో చూడండి ఫ్రెండ్స్, ఆల్ బి కెన్ బి డి, ఇందులో రిలేషన్ ఉన్నది. ఎందుకు చెప్పండి? మీరు మొత్తం బిని ఇక్కడ తీసుకురాలేరు. మొత్తం బిని తీసుకొస్తే ఏని కూడా తీసుకొని రావాలి, అవునా? మొత్తం బిని డిలో తీసుకొస్తే ఏని కూడా తీసుకురావాలి. అర్థమైందా? మొత్తం బిని డిలో తీసుకొస్తే ఏని కూడా తీసుకోవాలి. కానీ ఏకి డికి రిలేషన్షిప్ ఉంది అంటే ఇది ఏ కేటగిరీలో వస్తుంది? రిలేషన్షిప్ ఉన్న కేటగిరీలో వస్తుంది. చూడండి నో ఏ ఈజ్ డి అని కేటగిరీ ఇచ్చాడు. చూడండి నో ఏ ఈజ్ డి అని కేటగిరీ ఇచ్చాడు. ఎప్పుడైతే మీకు నో ఏ ఈజ్ డి అని కేటగిరీ ఇచ్చాడో ఆల్ బి కెన్ బి డి అని కేటగిరీ రైట్ అవ్వదు. సో ఇది రాంగ్ అయిపోద్ది. అర్థమైందా ఫ్రెండ్స్? ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒక్క నిమిషం. సో ఫ్రెండ్స్ అర్థమైందా? నో బి కెన్ బి డి అనేది పాసిబుల్ కాదు. అప్పుడు మనం రాంగ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, సమ్ ఈ ఒక్క నిమిషం, సమ్ ఈ కెన్ బి ఏ అంటున్నాడు. ఈలు ఎక్కడ ఉన్నాయి? ఈ ఇక్కడ ఉంది, ఈ ఇక్కడ ఉన్నది, అవునా? ఈ పార్ట్ అనేది ఇక్కడ ఉంది, ఈ ఇక్కడ ఉంది, ఏ అన్నది ఇక్కడ ఉన్నది. సమ్ ఈ కెన్ బి ఏ. ఎస్, ఏకి ఈకి సంబంధం లేదు అంటే బేసికల్గా నేను ఇదే డయాగ్రామ్ని నేను చూడండి ఈని ఇదే డయాగ్రామ్ని ఇక్కడ కాకుండా ఇలా వేసుకుంటా. ఏమైనా తప్పు ఉన్నదా? ఈని ఇలా వేసుకుంటా అంటే ఇక్కడ మనకి ఇక్కడ కూడా మనం మీట్ అవుతుంది, మన స్టేట్మెంట్ మీట్ అవుతుంది, ఇక్కడ కూడా మనకి పాసిబిలిటీ కేసు అవుతుంది. ఎప్పుడైతే ఇది పాసిబిలిటీ అవుతుందో మీరు డైరెక్ట్గా సమ్ ఈ కెన్ బి ఏ అనేది రైట్ పెట్టుకోవాలి. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, ఆల్ ఏ కెన్ బి ఏ అంటున్నాడు. ఆల్ ఏ కెన్ బి ఏ అంటే మొత్తం ఏ ఈ అవ్వచ్చా అని అంటున్నాడు. ఎస్, ఎందుకు అవ్వకూడదు? ఇదే డయాగ్రామ్ నేను ఏం చేస్తాను చూడండి, ఈ ఏని ఇందులో తీసుకొచ్చేస్తాను, అవునా? ఆల్ ఏని ఇందులో తీసుకొచ్చి ఈ రెండింటికి సంబంధం లేదంటాను. అర్థం? ఇక్కడ డయాగ్రామ్ అయినా ఇది ఏమంటున్నాడు? ఇక్కడ బేసికల్ గా సమ్ డిఆర్ఈ, ఇది ఈఈ, ఇది డిఈ. అర్థమైందా? బిని నేను ఇలా వేసుకొని ఓకే, ఏని ఇక్కడ వేసుకుంటా. ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. మనకి ఏమి ఓన్లీ ఇచ్చాడు ఏమండి? ఏకి డికి సంబంధం లేదు. సో రెండింటిలో ఇలా పెట్టుకుంటాను. సో మనకి పాసిబిలిటీ అవుతుంది. ఇది ఏ రిలేషన్ వస్తుంది? ఆల్ ఏ కెన్ బి అనేది నో రిలేషన్షిప్ లో వస్తుంది. ఎప్పుడైతే నో రిలేషన్షిప్ లో ఆల్ కూడా పాసిబుల్ అవుతుంది. సో ఇది కూడా మనకి రైట్ అవుతుంది అన్నమాట. 12వ కంక్లూజన్ కూడా మనకి రైటే. ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ చూడండి 13వ కంక్లూజన్. నెక్స్ట్ 13వ కంక్లూజన్ చూడండి. ఆల్ సి కెనాట్ బి ఏ అంటున్నాడు. అంటే సికి ఏకి, ఫస్ట్ సికి ఏకి చూడండి, సి ఎక్కడ ఉంది, ఏ ఎక్కడ ఉంది, అవునా? ఏ ఎక్కడ ఉన్నది, సి ఎక్కడ ఉంది. ఏమైనా రిలేషన్షిప్ ఉన్నదా? ఏమి రిలేషన్షిప్ లేదు కదా. ఎప్పుడైనా రిలేషన్షిప్ లేదో మీరు ఏదైనా సరే మీరు పెట్టుకోవచ్చు, ఏ పాసిబిలిటీ కలిసి. ఎప్పుడైతే అలాగ అన్నాడో దీన్ని మనం ఇది సమ్ సి కెనాట్ బి ఏ అనేది రైట్ అవుతుంది అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఏంటి? ఆల్ బి కెన్ బి సి అంటాడు. ఆల్ బి కెన్ బి సి. చూడండి మొత్తం బి అన్నది సి అవ్వచ్చా? ఎస్, ఎందుకు అవ్వకూడదు? నేను ఈ మొత్తం బిని ఇక్కడ వేసుకుంటా అండ్ ఆల్ ఏని ఇక్కడ వేసుకుంటా. ఎనీ ప్రాబ్లం? బిని ఎక్కడ వేసుకుంటాను, సిని ఎక్కడ వేసుకుంటాను. ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లమా? సో మీరు దీన్ని ఏం చేస్తారు? డైరెక్ట్గా ఆన్సర్ పెట్టుకుంటారు. ఐ హోప్ ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మొత్తం పాసిబిలిటీ మ్యాక్సిమం ఎన్ని పాసిబిలిటీ కేసులు ఇందులో రాగలవో ఈ ప్రాబ్లంలోని ఒక్క స్టేట్మెంట్లో, అంటే ఒక 4 స్టేట్మెంట్లో ఎన్ని పాసిబిలిటీ కేసు రాగలో అన్ని పాసిబిలిటీ కేసు మీకు నేను ఇక్కడ తీసుకొచ్చాను. ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ అలాగే మీకు వీడియో నచ్చినట్లుగా అయితే ప్లీజ్ లైక్ చేయండి
అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరెవరైతే ఇంకా అడ్డా అన్న మన ఏంటది ఎవరైతే టెక్స్ట్ బుక్లో తీసుకోలేదో ప్లీజ్ టెక్స్ట్ బుక్లో మాక్ టెస్ట్ తీసుకోండి, చాలా మంచిగా ఉపయోగపడుతుంది. అండ్ మళ్ళీ రేపు మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు హ్యావ్ ఎ నైస్ డే, బాయ్, టేక్ కేర్.